వీటికి మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండానో ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలివికలోళ్ళం, అసలు ఇంకోలేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా అర్ధరహితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ submitted to Central Water Commission for cost of Palamur Rangareddy lift irrigation scheme is 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినావు, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అది చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే. కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి, ల్యాండ్ అక్విజిషన్, R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టినారు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి
ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్ పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదేవిధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు, వాళ్ళు వదిలిపెట్టేసిన ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్, వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90%. అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయాయని, అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్ వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి, డిపిఆర్ రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో సిడబ్ల్యూలో పనిచేయగలిగితే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలోఅప్ అయ్యి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా పదే ఉత్తమ్ కుమార్ 45 టీఎంసీ అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు, ఇది లేటెస్ట్ లెటర్ దట్ ఐ రోట్, అంటే ఇది December 13th, 2025. అక్కడున్న ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ సెక్రటరీ, దిస్ లేటెస్ట్ లెటర్. అంటే నేను పదే నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. Telangana has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. I have highlighted it also. That is 45 TMC
out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం అది ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసిసర్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వాజ్ ది జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్టుకి 8 ఆగస్టు 2013న ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిఓఎం 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్గా వాటర్ తీసుకొని 70 TMCతోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres, sorry, 10 lakh acres. 10 lakh acres with 70 TMC of water from Jurala. మీలో చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించారు. మీరు తుమ్మడి అట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఇది పైనుంచి కిందికి వచ్చే వాటర్ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి అట్టి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివినిపిస్తాను మీకు. బికాస్ ఆఫ్ షిఫ్టింగ్ ద సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం రిజర్వాయర్, 1, had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir, has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మనం మొత్తుకుడుగా వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7,
2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100% 100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ నీకు గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టిండ్రు, ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు? మరి వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళు ఏది 35,000 కోట్లు కదా. మరి అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారమే మనం చూస్తే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి మరో 8,000 కోట్లు ఖర్చు పెడితే మీ లెక్కల ప్రకారం పూర్తి అయ్యేది కదా నర్సింగ్, అవునే కదా? ఇంకో 16-1700 crores తోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయ్యేవి. నేను ఓన్లీ ఇప్పుడు కృష్ణా బేసిన్ గురించి మాట్లాడుతున్నా ఇలా. ఓకే, మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ, ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? మీకు ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం ఇస్తున్నా. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఈఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. 8 నెలల సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే. అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు. అదేవిధంగా ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు ఇది మేము మారుస్తున్నాము, దిస్ ఇస్ లెటర్ డేటెడ్ బై సి మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ 1 TMs కి తగ్గియండి. లెటర్ డేటెడ్ 8/4/2020. Reduce the scope of the work to 1 TMC, to 1 tunnel and restrict the pump houses. This is the letter of then ENC to the Palamur Rangareddy engineers. Palamur Rangareddiki ఈ విధంగా మీరు మోసం చేసి ఇంకా వేరే విధంగా వేరేని బదనాం చేసే విధంగా మాట్లాడడం ఇది చాలా ఇది దురదృష్టకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు నేను అంటే కృష్ణా రివర్ వాటర్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఐ విల్ నాట్ క్యారీ ఆన్ టూ లాంగ్. అంటే మీరు పదే ఇదే విషయాలు వినడం కొంత బోర్ కూడా కావచ్చు, కానీ బికాస్ ఇట్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. అండ్ ఏ స్థాయిలో అరే వాళ్ళు కుట్రనా, అసమర్థతనా, చాతగాంతనమా, 1 man షోవా, 1 family షో నాకు తెలియదు, కానీ అసలు మోసం, దగా, కుట్ర మీరు చేసి దోచుకుంది మీరు, ఇంకోరి మీద బదనాం చేసి ఎవరో
దాన్ని తప్పు చేసినట్టుగా ఒక పిక్చర్ ప్రజెంట్ చేసి ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను జస్ట్ ఈ కృష్ణా రివర్ వాటరు స్లైడ్ పెట్టమ్మా, ఎవరి దగ్గర ఉంది అది? స్లైడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? లేవా? ఎక్కడ? ఓకే, ఫస్ట్ ఇది మీరు చూడండి, ఇది కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 ముఖ్యమంత్రి అయిండు. ఆనాటి నుంచి మేము అధికారంలో వచ్చే వరకు 24-25 వరకు ఎక్కువ టీఎంసీ కృష్ణా నదీ జలాలు ఉపయోగించింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇదేమి నేను కల్పించి రాసిన ఫిగర్స్ కాదు రాములు, ఇది అఫీషియల్ డేటా ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మరి కృష్ణా నదీ జలాలు వీళ్ళు వచ్చినకనే ఏదో మోసం అవుతుంది, వీళ్ళు వచ్చినకనే దాగా అవుతుంది, మేమో గొప్పలు చేసి చెప్తున్నారు కదా. మరి ఆ లెక్కలు చెప్తున్నాయి ఆడ హైయెస్ట్ ఎవర్ 0.30 టీఎంసీ, అది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్.